నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారైపోయే ఇన్స్టెంట్ అల్లం చట్నీ అండి. ఈ విధంగా అల్లం చట్నీని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. దోశలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ స్ట్రీట్ స్టైల్ అల్లం చట్నీని ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం. ఈ అల్లం చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 1 నెల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా అల్లం పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా తెలియచేయండి. ముందుగా ఈ అల్లం చట్నీ కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద అల్లం ముక్కని పైనంతా పీల్ తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగినంత కారం వేసుకోవాలి. ఈ కారం అనేది మీరు వేసే అల్లాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం తురుము వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయిన పౌడర్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అంతా వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు అంతా వేసుకున్న తర్వాత అందులోకి చింతపండు నానబెట్టుకున్న వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ అక్కర్లేదండి. కొంచెం పలచగా కావాలనుకుంటే ఈ విధంగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడి కోసం పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు, ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ విధంగా ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి చాలా ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా వేసుకోవాలి. ఈ విధంగా పచ్చడి అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడి మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే స్ట్రీట్ స్టైల్ అల్లం చట్నీ రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.